బసవతారకం ఆసుపత్రిలో పీడియాట్రిక్ వార్డ్ ప్రారంభించిన బాలకృష్ణ గర్వంగా ఉందన్న చైర్మన్. జేసీ ప్రభాకర్ పై కేసు నమోదు. సైబరాబాద్ సిసిఎస్ లో కంప్లైంట్. మాధవీలత ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్. హస్తినలో తెలంగాణ సీఎం అధిష్టాన పెద్దల్ని కలవనున్న రేవంత్ రెడ్డి. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్పు. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్. నేతల వరుస ఫిర్యాదులతో స్థానచలనం. పోచంపల్లి ఎవరో నాకు తెలియదు, ఫామ్ హౌస్ ఉందంటే వచ్చాం. కెసినో, కార్డ్స్ ఆడలేదన్న శివకుమార్ వర్మ. సాగునీటి కోసం పోరు. త్వరలోనే హరీష్ రావు పాదయాత్ర. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలంటూ డిమాండ్. తెల్లవారుజామున కారు బీభత్సం. ట్రాఫిక్ పోలీస్ బూత్ ని ఢీకొన్న వెహికల్. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఘటన. వర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 12 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. ఆదిలాబాద్ కాలేజ్ వసతి గృహంలో జేసీ బస. విద్యార్థులతో కలిసి భోజనం. సమస్యలు అడిగి తెలుసుకున్న అధికారి. మీ ఇంట్లో టాయిలెట్ క్లీన్ గా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అయితే క్రిములు ఎటువంటి హాని కలిగిస్తాయో ఆలోచించారా? ఎందుకంటే మన కంటికి కనిపించిన ఎన్నో క్రిములు ఉంటాయి. వాటి బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడాలన్నా, మీ టాయిలెట్ శుభ్రంగా ఉండాలి అన్నా ఇప్పుడే వాడండి న్యూ ఫ్రెష్ టచ్ వారి సరికొత్త టాయిలెట్ క్లీనర్. ఇప్పుడు మీ ఆరోగ్యం మీ చేతిలో. జీపీఎస్ వ్యాధి. ఏపీలో 17 కేసులు నమోదు. భయపడాల్సిన అవసరం లేదన్న సత్యకుమార్. బర్డ్ ఫ్లూతో భయం. గద్వాల జిల్లా చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు. ఏపీ సరిహద్దులో ముమ్మర తనిఖీలు. రాజమండ్రిలో అర్ధరాత్రి న్యూసెన్స్. వాలంటైన్స్ డే వేడుకల పేరిట అల్లరి. ఎస్పీ ఆఫీస్ కి దగ్గరలో డీజే మోత. గుంటూరు జిల్లా తుళ్లూరులో ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో తగలబడ్డ ఎస్ఆర్ఎం వస్తీ బస్సు. 10 మందికి తప్పిన ప్రాణాపాయం. నిర్మల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం. పాత భవనంలో చెలరేగిన మంటలు. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. వైభవంగా సమతా కుంభ్. ఘనంగా ఆరాధన, హోమాలు, అష్టాక్షరి మంత్రం జపం. పాడేరులో పెరిగిన చలి తీవ్రత. దట్టంగా కురుస్తోన్న పొగమంచు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. మైలవరం హత్య కేసులో మలుపు. కొడుకే హంతకుడంటున్న పోలీసులు. దళితుల్ని హింసించారని ఎంఆర్పీఎస్ నిరసన. 2 రోజులుగా మస్తాన్ సాయి విచారణ. నేటితో ముగుస్తున్న కస్టడీ. డ్రగ్స్ పార్టీలో వీడియోల వివరాల సేకరణ. స్వదేశానికి ప్రధాని మోదీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో స్వాగతం. విజయవంతంగా ముగిసిన విదేశీ పర్యటన. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు. ఇవాళ ప్రధానితో అమిత్ షా, నడ్డా మీట్. సిద్ధమైన షార్ట్ లిస్ట్. రణవీర్ అల్లాబాదియా. పోలీసు విచారణకి హాజరు కాని వైనం. తాళం వేసున్న ఇల్లు. వరల్డ్ రికార్డ్ దిశగా కుంభమేళ. 300 మందితో రామ్ఘాట్ శుద్ధి. 10,000 మందితో నేడు స్వచ్ఛతా కార్యక్రమం. 18 ఏళ్ల తర్వాత బిఎస్ఎన్ఎల్ కి లాభాలు. 262 కోట్ల ప్రాఫిట్ వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం.